సేవాలాల్ జయంతి సందర్భంగా శశాంక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ దర్పల్లి మండలం సల్పబండ తండాలో నిర్వహించారు. ఈ టోర్నమెంటులో 23 టీములు పాల్గొనగా హోరాహోరీగా టోర్నమెంట్ జరిగింది. పడకల్ తండా మైలారం జంటు ఫైనల్లో తలపడగా మైలారం టీం గెలుపొందింది. శశాంక ఫౌండేషన్ అధినేత డాక్టర్ కేతావత్ మోతీలాల్ నగదుతో పాటు ట్రోఫీ అందజేశారు. యువ క్రీడాకారులను ఉద్దేశిస్తూ డాక్టర్ మోతీలాల్ మాట్లాడుతూ ఈ టోర్నమెంట్లో ఎంతో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆత్మస్థైర్యం ఏర్పడుతుందని తెలిపారు. యువత క్రీడల వైపు మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులు హంసర్ నాయక్, సర్పంచ్ రమేష్ నాయక్, యువకులు తండావాసులు పాల్గొన్నారు. 올해도 이렇게 가는구나. 봄바람에 일랑이듯 춤 한 번 못 추고 또 여름에 파도 소리 한 번 못 듣고 올해는 가도 내년엔 약속인지 원망인지 모를 꽃은 또 피겠지. స్థాయి వాలీబాల్ టోర్నమెంటు దర్పల్లి మండలంలోని సల్పబండ తండాలో గత 2 రోజుల నుంచి జరుగుతుంది. ఇటువంటి ఈ టోర్నమెంట్లో మంచి క్రీడాకారులు రావడం అనేది జరిగింది. మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి సెమీఫైనల్ మ్యాచ్తో పాటు చూస్తున్నాం. ఎలా ఉన్నారంటే మేము యూత్గా ఉన్నప్పుడు ఆడినటువంటి వాలీబాల్ మా యొక్క స్మృతులను మెమరీ చేసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి టోర్నమెంట్లు ప్రతి గ్రామాలలో, మండలాలలో, జిల్లా లెవెల్లో జరగాలి. ఈ స్పోర్ట్స్ ఆడడం వలన శారీరకంగానే ఎదుగుదల కాకుండా మానసిక ఎదుగుదల కూడా జరుగుతుంది. ఈ మానసిక ఎదుగుదల ఉండడం వలన రాబోయే రోజులలో మనకు ఎలాంటి కష్టాలు వచ్చినా దాన్ని తట్టుకొని ముందుకెళ్ళడం అనేది మనకు ఈ క్రీడలు నేర్పిస్తాయి. కావున ప్రతి ఒక్క ఈ విలేజ్ సల్పబండ తండా చిన్న తండాలో జిల్లా లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ చేయడం, ఈ టోర్నమెంట్కు మంచి క్రీడాకారులు, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు రావడం అనేది జరిగింది. కావున ఈ ఊరి సర్పంచ్ రమేష్ నాయక్, అలాగే యూత్ మన హంసర్ నాయక్, అలాగే వీడీసీ చైర్మన్, మెంబర్స్ అండ్ తండా నాయక్ కార్బారి డయస్ ఆనంద్ సేన రామరామ్ మీ అందరి క్రీడా స్ఫూర్తిని అంటే నేను అనుకున్నా నా మనసులో మా తమ్ముడు అన్నమాట, అన్న మనము తాండాల జిల్లా స్థాయి పెట్టాలన్నా, దీనికి నీ సహకారం కావాలి, నీ సాయం కావాలి అనగానే నాకు నా మైండ్లో మొట్టమొదటి గుర్తుకొచ్చిన వ్యక్తి ఎందుకంటే డాక్టర్ మోతీలాల్ సార్ మా పిల్లలు స్పోర్ట్స్ ఆడే ఇవాళ 2 కానిస్టేబుల్ జాబులు తెచ్చుకున్నారు. స్పోర్ట్స్ అథ్లెట్ల చాలామందికి నేషనల్ పోయినా, స్టేట్స్కి పోయారు, చాలా మంచి వాళ్ళకి అనుభవం ఉంది సార్. మీరు సాయం చేస్తే జిల్లా స్థాయి టోర్నమెంట్ మేము పెడదాం అనుకుంటున్నామంటే సార్ మనం పెడుతున్నాం అనగానే నాకు అట్లాంటి సార్కి నేను చాలా రుణపడి ఉంటాను. ఎందుకంటే
సార్ వైద్య రంగంలో కానీ ఇప్పుడు ఆయనకు హాస్పిటల్ ఉంది, చాలామంది గరీబోలు కానీ ఎక్కడేం కనిపించినా ఆయన ఎన్నో సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి చాలా మందికి హెల్ప్ చేస్తూ వస్తున్నాడు. సార్కి ఒకటే ఆ అమ్మ జగదమ్మ దేవి మాత ఆశీస్సులు ఉండాలి. రానున్న రోజులలో కూడా ఆయన రాజకీయ రంగంలో ఎంట్రీ అయ్యి చాలామందికి ప్రజాసేవ ఇంకా ఆయన చేతుల మీదుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై